హాయ్ సార్. హలో సార్ ఎంతమంది పార్టిసిపేట్ చేసినారు సార్ ఈరోజు కాంపిటీషన్ అయింది కదా? సో బేసిక్లీ ఇది 10th తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్. అంటే మన మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి ఒక క్లోజ్ టు 850 స్కేటర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. సో ఈ 850 స్కేటర్స్లో ఇవాళ మెడలిస్ట్స్ అందరూ వచ్చి వాళ్ళ మెడల్స్ తీసుకున్నారు. సో ఇందులో ఏజ్ గ్రూప్స్ కూడా 5 years నుంచి ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. సో 5 to 7, 7 to 9, 9 to 11, 11 to 14, 14 to 17 అండ్ అబవ్ 17 ఇస్ సీనియర్. సో వీళ్ళందరి పార్టిసిపెంట్స్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఎవరికైతే వచ్చిందో దాంట్లో వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ అందరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ దే రియలీ ఎంజాయ్డ్ దిస్ హోల్ సెరమనీ. ఎందుకంటే చాలా మంది కూడా ఒక జస్ట్ ఈ ఇయరే జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి మెడల్స్ రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి ఉన్నారు ఇవాళ. మీరు కూడా చాలా హ్యాపీ ఉన్నారా సార్? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మనం నేర్పించిన పిల్లలు వాళ్ళు అంత మంచిగా పర్ఫామ్ చేస్తే అది కోచ్కి దానంత మంచి సాటిస్ఫాక్షన్ ఇంకొకటి లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఫర్ అ కోచ్. మీరు కూడా చాలా బాగా ట్రైన్ చేసినారంట సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే ఈ స్పోర్ట్లో నాట్ ఓన్లీ స్కేటర్, నాట్ ఓన్లీ కోచ్, కానీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటుంది. సో మా అందరిది ఎఫర్ట్స్ ఒక్క యునైట్ అయ్యి చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. సో ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ పేరెంట్స్, కోచెస్ అండ్ ద స్కేటర్స్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా. కదా ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? మంచిగా ఫీల్ అవుతున్నా. అంటే ఏ మెడల్ కొట్టినావు? బ్రాంజ్ అండ్ గోల్డ్. ఏంటండి? బ్రాంజ్ అండ్ గోల్డ్. బ్రౌన్స్ అండ్ గోల్డా? బ్రాంజ్ అండ్ గోల్డ్. బ్రాంచ్ అండ్ గోల్డా? ఓహో, ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్ కి ఎన్ని మెడల్స్ కొడుతున్నావు? ఇంకా ఫ్యూచర్ లో ఇంకెన్ని కొడతావు? యూకేజీ. ఇంకా ఫ్యూచర్ లో ఇంకెన్ని మెడల్స్ కొడతావు అంటున్నావు? 4 చాలా, ఇంకెక్కువ వద్దా? ఓకే, థ్యాంక్ యూ. నైసా. ఏ మెడల్ కొట్టినావు నువ్వు? బ్రౌన్స్. విచ్ క్లాస్? 6th. ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇంటర్నేషనల్ ఒలింపిక్స్. ఇప్పుడు ఏమేం కొట్టినావు నువ్వు? స్టేట్ లో సిల్వర్, బ్రాంజ్, గోల్డ్. సిల్వర్, బ్రాంజ్, గోల్డ్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసినావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా అనూప్ సార్ కోచ్ బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని. అతని వల్లే మొత్తం అయింది. ఇప్పుడు ఎన్ని మెడల్స్ కొట్టినావు నువ్వు? ఇప్పటికి ఈ స్టేట్ 3, 12. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఇంకొక ఇయర్ ఒక నేషనల్ ఉంది. దాని తర్వాత అనూప్ సార్ ఇంకా నేర్పిస్తే ఒక ఏషియన్ గేమ్ అలా వెళ్ళొచ్చాను. ఓకే, విచ్ క్లాస్ అయ్యి? 7th. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇంటర్నేషనల్ ఆడదామని ప్లాన్స్ ఉన్నాయి? అవును. ఇప్పుడు ఏమేం కొట్టినావు మెడల్స్? ఇప్పుడు కల్లా ఒక 7 to 8 గోల్డ్, ఇంకా 5 to 6 సిల్వర్, ఒక బ్రాంజ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసినారు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. ఏమేం మెడల్స్ కొట్టినావు? సిల్వర్, బ్రాంజ్. ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా మెడల్స్ కావాలా నీకు? ఇంటర్నేషనల్ ఆడతావా? ఆడి ఏం చేస్తావు? గోల్డ్ మెడల్ తెచ్చుకుంటావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసినావు కదా ఇంట్లో, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అంటే ఏమేం మెడల్ కొట్టినావు? గోల్డ్ 14 కొట్టాను, 2 సిల్వర్స్, 2 అవార్డ్స్. నువ్వు నేషనల్స్ ఆడినావా? అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా నీకు ఇంటర్నేషనల్ ఆడదామని? ఇంటర్నేషనల్ మీ సార్ ఇండియాకి ఆడదామన్నారు మిమ్మల్ని? చేస్తున్నారు. మేము ఇంకా ఇండియాకి ఆడాలనుకుంటున్నారు. ఏ క్లాస్ మీరు? 4th. ఇంకా చాలా ఆడతారేమో మీరు, చాలా నేషనల్, ఇంటర్నేషనల్ ఇంకా ఆడతారేమో కదా? ఓకే, థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసినారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? గుడ్డా. అంటే ఎన్ని మెడల్స్ కొట్టినారు ఇప్పటి వరకు? 1. ఓన్లీ 1. నేషనల్స్ ఆడలేదా? నో. అంటే మీ సార్ ఎలా ట్రైన్ చేస్తున్నారు మిమ్మల్ని? బాగానే ట్రైన్ చేస్తున్నారు. అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? నేషనల్, ఇంటర్నేషనల్ ఆడదామని ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఏ క్లాస్ ఇప్పుడు మీరు? 5th క్లాస్. ఇప్పుడు పార్టిసిపేట్ చేసినారు కదా, ఏ మెడల్ కొట్టినారు? బ్రాంజ్ కొట్టినారా? ఓకే, థ్యాంక్ యూ.